सभी को नमस्कार। हम आज 9वीं कक्षा के उपवाचक पाठ तारे ज़मीन पर पाठ की दूसरे भाग पढ़ेंगे। हम पहले भाग में पढ़ चुके हैं कि तारे ज़मीन पर एक फिल्मी संबंधित समीक्षा पाठ है। इस पाठ में आजकल की बच्चा कैसे है और अपने माता पिता क्या सोच रहे हैं आदि पढ़ चुका है। आजकल की बच्चे ओस की बूंदों की तरह बहुत ही निर्मल रहता है, बहुत पवित्र रहता है, लेकिन माता पिता ने अपनी इच्छाओं को पूरा करने के लिए बच्चों को बहुत कष्ट देते हैं। उन्होंने क्या सोच रहे हैं, उनके विचार क्या है, उनके इच्छाएं क्या है आदि नहीं सोचते हैं। माता पिताओं ने केवल अपने बच्चे को टॉपर्स बनना चाहता है और रैंकर बनना चाहता है। ऐसी स्थिति में बच्चे ने बहुत उदास हो रहे हैं। इसी उद्देश्य से माता पिताओं को इसी विषय के बारे में बताने के उद्देश्य से आमिर खान ने इस फिल्म को निर्माण किया है और इसकी निर्माता और इसकी निर्देशक भी उन्होंने हैं। यह एक छोटी सी कहानी है। इसमें एक 8 वर्षीय बच्चा रहता है, उनका नाम ईशान अवस्थी है और उन्हें पढ़ाई के बजाय उनको कुत्तों और मछलियों को पेंटिंग में लगाने अधिक पसंद करते हैं, लेकिन अपने माता पिता को उनके पढ़ाई पर ध्यान अधिक रहता है। इसी उद्देश्य से उनको बोर्डिंग स्कूल में भेज देता है। बोर्डिंग स्कूल में जाने के बाद ईशान अवस्थी ने मूर्छा हो जाता है और उदास भी रहता है। तब उस बच्चे पर वहाँ के उस पाठशाला के बोर्डिंग स्कूल के कला अध्यापक रामशंकर निकुंभ का दृष्टि पड़ते हैं। उन्होंने अपने प्यार और दुलार से उसको समझता है और उनके प्रतिभा को बाहर सबके सामने उन्होंने लाता है और बाद में क्या हो गई है देख लेंगे। कहानी सरल है, जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है। कहानी सरल है, ఈ కథ చాలా సరళమైనది। जिसे దేన్నైతే ఆమిర్ ఖాన్ ने बेहद प्रतिभाशाली ढंग से ఆమిర్ ఖాన్ ఒక హద్దులు లేకుండా, అంటే హద్దులు లేని విధంగా అంత గొప్ప ప్రతిభతోటి ఒక మంచి పద్ధతిలో, అంటే ప్రతిభావంతమైన పద్ధతుల్లో తెర మీదకి ఎక్కించడము జరిగింది। తన యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభతోటి ఈ సరళమైన కథని ఆయన తెర మీదకి ఒక అద్భుతంగా దాన్ని ఎక్కించడం జరిగింది। పట్కథా కి బునావట్ ఏకదమ్ చుస్త్ హై। పట్కథ అంటే స్క్రీన్ ప్లే యొక్క నిర్మాణం ఏదైతుందో అది చాలా అద్భుతంగా, చాలా చుస్త్ హై, చాలా నేర్పరితనంగా, చాలా చాకచక్యంగా ఆయన దాన్ని నిర్మించడం జరిగింది। స్క్రీన్ ప్లేని చాలా చాకచక్యంగా ఆయన బునావట్కి నిర్మించడం జరిగింది। छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं जो सीधे दिल को छू जाते हैं। इस फिल्म में छोटे छोटे भावात्मक दृश्य, చిన్న చిన్న భావాత్మకమైనటువంటి దృశ్యాలు ఏతున్నాయో అవి ఏది పెట్టబడి ఉన్నాయో ఆ సినిమాలో అవి సీదే దిల్ కో చూ జాతి హై, నేరుగా మన యొక్క మనస్సుని తాకే విధంగా ఆ చిన్న చిన్న భావాత్మకమైనటువంటి దృశ్యాలని అందులో ఆమిర్ ఖాన్ చాలా అద్భుతంగా చూపించడము జరిగింది। ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ़ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है। ఇందులో ఏమిటి छोटे छोटे भावात्मक दृश्य అంటే చిన్న చిన్న భావాత్మక దృశ్యాలు ఏమిటంటే ईशान स्कूल से भागकर, ఈశాను స్కూల్ నుంచి పారిపోయి సడక్ పర్ ఘూమ్నా, ఆ వీధుల్లో తిరగటము, తాజీ హవామే సాన్స్ లేనా, ఒక తాజా అయినటువంటి గాలిలో మంచిగా శ్వాస తీసుకోవటము,
బిల్డింగ్కు కలర్ పోతే देखना బిల్డింగ్కి రంగులు వేస్తూ ఉంటే చూడటము, ఫుట్పాత్ పర్ రహనే వాలే బచ్చోంకో ఫుట్పాత్ మీద ఉండేటువంటి పిల్లల్ని ఆజాదీసే కేల్తే దేక్కర్ ఉదాస్ హోనా. ఆ ఫుట్పాత్ పైన నివసించేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్వతంత్రంగా ఆడుతూ నవ్వుతూ వాళ్ళు వాళ్ళ యొక్క స్వతంత్రంగా ఆడుతున్నటువంటి స్వేచ్ఛగా వాళ్ళు విహరిస్తూ ఉంటే, స్వేచ్ఛగా ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి ఈ పిల్లవాడు నిరాశపడటము, బరఫ్కా లడ్డూ కానా మంచుతో తయారు చేసినటువంటి మంచు లడ్డూల్ని తినటము, జైసే దృశ్యం కుదరకు ఇటువంటి చిన్న చిన్న దృశ్యాలని దేక్కర్ కై లోగోంకో అప్పుడే బచ్పన్కి యాద్ తాజా హో జాతా హై. చాలామంది ఆ సినిమాలో ఈ దృశ్యాలు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్నీ బచ్పన్కి యాద్ తాజా హో జాతా హై. తమ యొక్క బాల్యపు స్మృతులన్నీ కూడా బచ్పన్కి యాద్ తన యొక్క బాల్య స్మృతులన్నీ కూడా మళ్ళీ తాజాగా వస్తూ ఉంటాయి. అంటే నాటి చిన్నప్పుడు అనుభవాలు మొత్తం కూడా అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇషాన్ ఏ స్థితిలో ఉన్నాడో, ఆ సినిమాలో ఏ స్థితిలో ఉన్నాడో ఆ చూసేవాళ్ళు కూడా ఆ స్థితిలో పోయి అటువంటి అనుభవాన్ని మళ్ళీ గత స్మృతులన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్టుగా అంత అద్భుతంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అందుకే పట్కథ బహుత్ ఏక్దమ్ చుస్త్ బనా గయా హై. ఆ స్క్రీన్ ప్లే అంత గొప్పగా నిర్మించడం జరిగింది ఆమిర్ ఖాన్ కే ద్వారా. सबसे बड़ी बात यह है कि ईशान की माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. ఇందులో సబ్సే బడే బాత్ యహ హై, అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈశాన్కి మాధ్యంసే, ఈశాన్ మాధ్యమం ద్వారా, అంటే ఈశాన్ పాత్ర అవుతున్న ఆ పాత్ర ద్వారా బచ్చేమే పిల్లల్లో చిపీ ప్రతిభ సుందర్ ఢంగ్ సే ఉభారి గయి హై. పిల్లల్లో దాగినటువంటి ప్రతిభని అందమైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో అందమైన పద్ధతిలో దాన్ని పెంపొందింపజేయడమే అత్యంత గొప్ప విషయం. ఈ సినిమాకి సంబంధించినటువంటి గొప్ప విషయం పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభని అందంగా పెంపొందించి తెరకెక్కించడమే ఈ సినిమా యొక్క అతి గొప్ప విషయం. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. फिल्म के अंत में ఈ ఫిల్మ్ యొక్క చివరి భాగంలో చివరిలో ఇస్కా పరిచయ్, అతని యొక్క పరిచయం, ఎవరి ఈశాన్కి పరిచయం ఈశాన్కి చిత్రకారీసే హోతా హై. ఈశాన్ వేసినటువంటి ఆ పాత్ర ఉంది కదా ఈశాన్ అవస్థి, ఆ ఈశాన్ అవస్థికి చిత్రకారి అతను వేసినటువంటి బొమ్మలు ఆర్ట్ ఏదో ఆ ఆర్ట్ ద్వారా, కళ ద్వారా అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. చిత్రకారి ప్రతియోగితామే ఉసే ప్రథమ పురస్కారం మిల్తా. ఈ చిత్రకారి బొమ్మలు వేసేటువంటి పోటీలలో, చిత్రకళా పోటీల్లో ఉసే అతనికి ప్రథమ పురస్కారం మిల్తా హై, మొదటి బహుమతి అతనికి లభిస్తూ ఉంటుంది. ఇసీ దృశ్యమే ఆమిర్ నే ఉస్కి మాసూమియత్ కో अपने चित्र से उभारा है. इसी दृश्य में ఈ దృశ్యంలోనే అంటే అంతకుముందు అందరికన్నా వెనకబడిన उस कक्षा में उनकी जो पढ़ता है, जहाँ पढ़ता है उस कक्षा में सब बच्चों से उन्होंने पीछे पड़ जाते थे. అంతకుముందు ఆ క్లాస్లో అందరికంటే వెనకబడినటువంటి పిల్లవాడు ఎవరంటే ఈశాన్ అవస్థి. లేకిన్ జబ్ చిత్రకారి ప్రతియోగిత ఆతా హై, ఎప్పుడైతే ఈ చిత్రకళా పోటీలు వచ్చినాయో ఆ పోటీల్లో ప్రథమ పురస్కార్ ప్రాప్తి కర్తే, మొట్టమొదటి బహుమతి అందరికంటే స్కూల్ మొత్తం పాఠశాల అందరిలో కూడా ఈ పిల్లవాడే ప్రథమ స్థానాన్ని పొందుతాడు. ఈ దృశ్యాన్ని ఆమిర్నే ఉసీ మాసూమియత్కో అప్నే చిత్రసే ఉబారా హై. ఇదే దృశ్యాన్ని అందులో ఆమిర్ ఖాన్ ఏం చేశాడట, అతని యొక్క ఉస్కీ మాసూమియత్, అతని యొక్క పిల్లవాడి యొక్క అమాయకత్వాన్ని అప్నే చిత్రసే ఉబారా హై, ఆ పిల్లవాడు యొక్క చిత్రం ద్వారా దాన్ని పెంపొందించడం జరిగింది, పైకి తీసుకురావడము జరిగింది. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही वह फिल्म है. इस तरह ఈ విధంగా శిష్య अपनी अध्यापक की प्रेरणा से, శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు अपनी अध्यापक की प्रेरणा से, వారి యొక్క గురువుల యొక్క ప్రేరణతోటి కిస్ తరహ్ ఏ విధంగా ఆగే బడ్ సక్తా హై, వృద్ధి చెందుతారో, ముందుకు వస్తారో, అభివృద్ధి చెందుతారో, ఇస్కా ప్రమాణ హై, దీనికి రుజువే యహ ఫిల్మ్ హై, దాని యొక్క ప్రధానమైన రుజువు ఈ యొక్క ఫిల్మ్. అంటే अध्यापक की प्रेरणा से हर बच्चे, यदि अध्यापक हर एक बच्चों से
प्यार और दुलार से रहते हुए उनकी समस्याओं को जानकर అతని యొక్క సమస్యను తెలుసుకొని उसके जिस उनमें जो छिपी है प्रतिभा उसको उभारने की प्रयास करता है तब शिष्य भी आगे बढ़ता है. ఏ అధ్యాపకుడైతే పిల్లవాళ్ళ పట్ల ప్రేమగా ఉంటూ వాత్సల్యం చూపిస్తూ ఆరులు దాగినటువంటి ప్రతిభని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆ పిల్లవాళ్ళు తప్పకుండా అభివృద్ధి చెందుతారు అనే విషయానికి రుజువే ఇగో మన యొక్క ఈ ఫిల్ము తారే జమీన్ పర్. ईशान की भूमिका में दर्शीला सफारी इस फिल्म की जान है. ఈశాన్ ఇప్పుడు మనం చెప్పుకున్న పాత్ర అవుతుందో ఆ పాత్ర ఈశాన్కి భూమిక ఈశాన్ యొక్క పాత్ర దర్శీల సఫారీ ఆ పాత్రని పోషించినటువంటి దర్శీల సఫారీ ఇస్ ఫిల్మ్కి జాన్ హై. ఈ ఫిల్మ్కి ప్రాణం ఎవరు అంటే దర్శీల్ సఫారీ హై. దర్శీల్ సఫారీ. విశ్వాస్ హీ నహీ హోతా కి యహ బచ్చా అభినయ్ కర్ రహా. ఆ దర్శీల్ సఫారీని మనం చూసినట్లయితే ఆ పిల్లవాడు అభినయం చేస్తాడు, నటిస్తాడా అనే విషయం కూడా మనం విశ్వసించలేనంత అమాయకంగా ఉంటాడు. ఆ పిల్లవాడు అంత అమాయకంగా కనిపిస్తాడు. మాసూమ్ సే అమాయకత్వంతో అమాయకంగా देखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. చాలా అమాయకంగా కనిపించేటువంటి ఈ పిల్లవాళ్ళు భయాన్ని, క్రోధ్ కోపాన్ని, ఉదాసి నిరాశని, అలాగే హాస్యము నవ్వును, హర్ భావుకు ఇలా ప్రతి ఒక్క భావాన్ని కూడా అప్నే చారే పర్ దర్శాయా హై. తన యొక్క ముఖం మీద ఈ అన్ని రకాలైనటువంటి కళలన్నింటినీ కూడా తన ముఖం మీద అతను చూపించగలిగాడు. అంటే అంత గొప్పగా ఆ పిల్లవాడు నటించాడు. షాయద్ ఇసీలియే ఉసే సంవాద్ కమ్ దియా గయా హై. బహుశా అందుకనే ఇందువల్లనే అంటే ఉసే సంవాద్ కమ్ దియా గయా హై. అందువలన ఈ పిల్లవాడికి ఇతనికి సంభాషణలు అనేవి చాలా తక్కువ ఇవ్వటం జరిగింది. ఎందువల్ల అంటే उन्होंने जो भाव है भय चाहते हैं भय को प्रकट करता है, क्रोध चाहते हैं क्रोध को प्रकट करते हैं, उदासी रहने से उदासीयता को भी उन्होंने प्रकट करता है, हास्य को भी उन्होंने प्रकट करता है. हर एक भाव को उन्होंने अपने चेहरे पर दिखाया जाता है. తన యొక్క ముఖం మీద ఎన్నిటిని చూపిస్తున్నాడు కాబట్టి బహుశా అతనికి చాలా మాటలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ అభినయం మాత్రం అంత గొప్పగా ఎన్ని చూపిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. और यहाँ तक की अर्थ देखेंगे. సరళము, బేహద్ హద్దులేని, డంగ్ పద్ధతి, పరదా తెర, ఉతారా ఎక్కించను, పట్ కథ స్క్రీన్ ప్లే, బునావట్ నేత తీరు లేదా నిర్మించిన తీరు, చుస్తు చాకచక్యము, భావాత్మకమైన, దృశ్యములు, సీదే చక్కగా, చూనా తాకుట, భాగకర్ పారిపోయి, బచ్పన్ కి యాద్ బాల్య స్మృతులు, మాధ్యమము, చిపి దాగిన, డంగ్ పద్ధతి, ఉభార్ పెంపొందు వృద్ధి చేయు, చిత్రకారి చిత్రకళ, ప్రతియోగిత పోటీ, పురస్కార్ బహుమతి, మాసూమియత్ అమాయకత్వము లేకపోతే నిష్కల్మషత్వము, ప్రమాణ్ రుజువు, భూమిక పాత్ర, జాన్ ప్రాణము, అభినయ్ నటన, మాసూమ్ అమాయకం, ఉదాసి నిరాశ, హర్భావ్ ప్రతిభావము, చహరా ముఖము, దర్శాయ చూపించను, షాయద్ బహుశా, సంవాద్ సంభాషణ, కమ్ తక్కువ. और कुछ प्रश्न भी हम देखेंगे. फिल्म की पटकथा कैसे है. ఫిల్మ్ యొక్క పట్కథ స్క్రీన్ ప్లే ఎలా ఉంది. పట్కథ ఏకదమ్ బహుత్ చుస్త్ హై. ఫిల్మ్కి పట్కథ చుస్త్ హై, చాలా చాకచక్యంగా నైపుణ్యంగా ఉంది. ఫిల్మ్కి కౌన్సా దృశ్య దిల్ కో ఛూ జాతే హై. ఫిల్మ్లో ఏ దృశ్యాలు హృదయాన్ని తాకుతూ ఉంటాయి. फिल्म में अनेक दृश्य हैं, छोटे छोटे भावात्मक दृश्य भी मन को छू जाता है. फिल्म के किन दृश्यों से हमारे बचपन की याद ताज़ा होता है. సినిమాలో ఏ దృశ్యాలు మన యొక్క బాల్య స్మృతుల్ని తాజాగా చేస్తూ ఉంటాయి. इसमें फिल्म में दिखाई गई ईशान स्कूल से भागकर
सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना और बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते हुए देखकर उदास होना, बर्फ़ का लड्डू खाना, ये सब दृश्य हमारे बचपन की याद को ताज़ा करते हैं। बच्चों में क्या छिपी होती है? बच्चों में बहुत प्रतिभा छिपी होती है। फिल्म के अंत में ईशान की परिचय कैसे होते हैं? फिल्म के अंत में ईशान अपने चित्रकारियों के द्वारा परिचय होते हैं। किस क्षेत्र में उन्हें प्रथम पुरस्कार मिलता है? ईशान को चित्रकारी क्षेत्र में प्रथम पुरस्कार मिलता है। శిష్యు कैसे आगे बढ़ सकता है? శిష్యులు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు? अध्यापकों की प्रेरणा से शिष्य आगे बढ़ सकते हैं। फिल्म की जान कौन है? फिल्म की जान दर्शीला सफारी है। वह बच्चा अपने चेहरे पर क्या भाव दर्शाया है? वह बच्चा दर्शीला सफारी अपने चेहरे पर भय, क्रोध, उदासी, हास्य ऐसा हर भाव को दर्शाया है। किसे संवाद कम दिया गया है? दर्शीला सफारी को संवाद कम दिया गया है। क्यों उसे संवाद कम दिया गया है? उसे संवाद कम क्यों दिया गया है कि उन्होंने अपने चेहरे पर क्रोध, भय, उदासी, हास्य ऐसा हर भाव को बहुत अच्छी प्रकार दर्शाया है, इसीलिए उसे संवाद कम दिया गया होगा। यह पाठ का विधा क्या है? यह पाठ का विधा समीक्षा है। ओके, धन्यवाद।